అన్నాడు ఆయన. ఆయన చూపించిన వాక్యం నిజంగానే ఉంది కదా బైబిల్లో. ఏమనిపించాలి మనకు? నిజమే కదా ఆయన చెప్పింది. మనం మోసపోయామేమో, ఇంతకాలం దేవుడు కాకపోయినా యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడిగా ఆరాధించామేమో అని వాక్య అనుభవం లేని వారు అనేకులు ఆ మాటలో పడిపోతారు. నిజంగా వాక్యం చూపించాడు కదా, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, స్పష్టంగా అన్నాడు కదా. మరి ఆ మాట యేసుకు వారు అనలేదు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు కొత్త నిబంధనలు ఎక్కడా కూడా నేను దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడని యేసుప్రభు వారు ఎక్కడ చెప్పలేదు కదా, చెప్పలేదు. మరి ఇప్పుడు ఎవరు దేవుడు? యెహోవా యేసుక్రీస్తా? చెప్పండి. ఇప్పుడు ఎవరు దేవుడు? యెహోవా యేసుక్రీస్తా? దేవుడు ఒక్కడే, అందులో అనుమానమే లేదు. మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు అని ఉంటుంది. అద్వితీయుడు అంటే ఒకే ఒకడని అర్థం. మరి ఇప్పుడు యెహోవా దేవుడా, యేసుక్రీస్తు దేవుడా? ఎందుకు చెప్పుకోవాలయ్యా యేసుక్రీస్తు వారి దేవుడని? చెప్పుకోవలసిన అవసరం ఏమొచ్చింది ఆయనకు? ఎందుకు చెప్పుకోలేదో తెలుసా? ఆయన ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం కలగలేదో తెలుసా? ఆయన భూలోకానికి దేవుడిగా రాలేదు. వచ్చాడా? చెప్పండి. ఆయన భూలోకానికి దేవుడిగా వచ్చాడా? దైవత్వాన్ని పరలోకంలో వదిలేశాడు, మహిమను అక్కడ వదిలేశాడు. కేవలము మానవ శరీరాన్ని ధరించుకుని భూమి మీద పుట్టాడు. ఆయన దేవుడిగా భూలోకానికి రాలేదు. ఆయన భూలోకానికి దేవుడిగా రాలేదు కాబట్టి దేవుడిగా చెప్పుకోలేదు. అంత మాత్రాన దేవుడు కాకుండా పోతాడా అని చక్కని ఎగ్జాంపుల్ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే నాకు జ్ఞాపకానికి పెట్టాడు. చిన్న ఉదాహరణ ఇచ్చాను ఆయనకు, చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఆలోచించన్నాను. నేను పాస్టర్ గారిని కదా అన్నాను, మీరు పాస్టర్ గారు అన్నాడు. నాకు ఒక కూతురు ఉంది, కాలేజీలో చదువుతోంది. ఇప్పుడు కాలేజీకి అమ్మాయి కోసం పని మీద వెళ్ళాను అక్కడికి. ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత నేను పాస్టర్ గారిని అని చెప్తానా? చెప్పను. ఏమంటాను? అమ్మాయి తండ్రిని అంటాను. ఎందుకంటే నేను వెళ్ళిన పని ఏంటి? అమ్మాయి కోసం వెళ్ళాను అక్కడ, అమ్మాయి కోసం. కాబట్టి అమ్మాయి తండ్రిని వచ్చానని చెప్తాను, కానీ పరస్పాడులో పనిచేస్తున్న పాస్టర్ కరుణాకరణ వచ్చాను అంటానా? నాకు పాస్టర్లతో మాకు పని లేదు అబ్బాయి, వెళ్ళిపో అదలకు అంటాడు ప్రిన్సిపాల్ కదా. ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్తాను, పలానా అమ్మాయి తండ్రిని అని చెప్పాను. అక్కడ ఏం చెప్తాను? అక్కడ పాస్టర్ గారిని వచ్చానని చెప్తాను. కాబట్టి ఏ పని మీద వెళతామో అదే చెప్తాం, కానీ వేరే విషయాన్ని మనం చెప్పం కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి దైవత్వాన్ని వదిలేసి రక్తమాంసం లేని దేవుడు, ఆత్మస్వరూపుడైన దేవుడు, రక్తమాంసములు ధరించుకునేవాడుగా భూమి మీద పుట్టాడు కాబట్టి ఆయన దేవుడిగా చెప్పుకోలేదయ్యా. చెప్పుకోలేంత మాత్రాన ఆయన దేవుడు కాడా? నేను ఇప్పుడు పాస్టర్ అని చెప్పుకోలేదు అక్కడ కాలేజీలో, నేను పాస్టర్ని కాదా? ఇక్కడ మీటింగ్కి వచ్చాను, నేను అమ్మాయి తండ్రిని చెప్పుకోలేదు, పాస్టర్ని చెప్పాను. అమ్మాయి తండ్రిని కాకుండా పోతానా? చెప్పనంత మాత్రాన జరగదా? అలాగే యేసు వారు చెప్పుకోలేదయ్యా, కానీ ఆయన దేవుడు అన్నాడు. అవును, మీరు మెడకేస్తే తలకేస్తే మెడకే వేస్తారట, చాలామంది చెప్పారు అన్నాడు. తలకే మెడకేయినయ్యా, ఉన్నది చెప్తాను. ఎప్పుడు ఇలాంటి పిచ్చి మాటల చేత ప్రజల యొక్క మనసులను పాడు చేసి వాళ్ళని సాతానుకు అప్పగించి భ్రష్టులు మాత్రం చేయకండి, శిక్షకు లోనవ్వకండి అని హెచ్చరించి పంపించేశాను. దేవుడికి మహిమ కలుగును గాక. అదే విధమైన ఒక ఆలోచన ఇది. 3 వాక్యాలు మీకు చూపెడతాను, మీరు బైబిల్ తెరవండి. ఈ 3 వాక్యాల గురించి మనం పరిశీలన చేద్దాం. వాక్యపు వెలుగులో మనం వాక్యాన్ని పరిశీలిద్దాం. యెహోవాకు భార్య ఉందా? ఆయనకు భార్య లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కుమారుడైతే ఎలా పుట్టాడు? ప్రశ్న. యేసుక్రీస్తు ఎవరు? ప్రభువారు చెప్పారు కదా, నా తండ్రి అన్నాడు యెహోవా. మరి ఆ తండ్రి అయితే ఈయన కుమారుడైతే ఎలా పుట్టాడు భార్య లేకుండా? ఇది జరిగే పనేనా? సాధ్యమయ్యే పనేనా? లోకంలో ఒక మాట ఉంది, మనుషులు ఎలా పుట్టారట? బ్రహ్మ ముఖంలో నుంచి బ్రాహ్మణులు వచ్చారట, బ్రహ్మ భుజాల్లో నుంచి క్షత్రియులు వచ్చారట, బ్రహ్మ తొడలో నుంచి వైశ్యులు వచ్చారట, మామూలు బ్రహ్మ యొక్క కాళ్ళ నుంచి చూపులు వచ్చారు అని ఎవరు పుట్టారు? అందరూ అప్పుడు కాడు.
ముఖాల్లోంచి పుట్టడం కానీ, హృదయాల్లోంచి పుట్టడం కానీ, తొడల్లోంచి పుట్టడం కానీ, కాళ్ళలోంచి పుట్టడం కానీ ఎక్కడైనా ఉన్న చరిత్రలో దాని ఎంతవరకు వాస్తవాన్ని గమనించుకోండి. చాలా మంది చెప్పేది ఏంటంటే భార్య లేకుండా కొడుకు పుడతాడా? ఇది ఎలాగూ సాధ్యమైంది యెహోవాకు. కానీ భార్య ఉంది, కానీ బైబిల్లో లిఖించబడలేదు, అది బైబిల్లో రాయబడలేదు, కానీ భార్య మాత్రం ఉంది యెహోవాకు అని వాదించే కొన్ని వర్గాలు ఉన్నాయి, కొన్ని డినామినేషన్ వారు ఉన్నారు. ముఖ్యంగా వాదించే వాళ్ళు ఎవరంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు, యెహోవా సాక్షులు ఎక్కువగా వాదిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ విషయాన్ని మనం కొంచెం క్లారిఫైగా మనం ఆలోచిద్దాం. 3 వచన భాగాలు మీకు చూపెడతాను. ఈ 3 వచన భాగాలను మీరు పరిశీలించిన తర్వాత మీకేమి అర్థమవుతుందో, మీకేమి తోస్తుందో పరిశీలించండి. నేనంత బైబిల్ జ్ఞానినేమీ కాదు, బైబిల్ పండితునేమీ కాదు, కానీ బైబిల్ని అన్వేషిస్తాను, బైబిల్ ధ్యానిస్తాను, వాక్యం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆ ఆలోచనను బట్టి మేము ముందు పెడతాను. మీకేదైనా దేవుడు ఆలోచన ఇస్తే పంచుకోండి నాతో కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటి వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుదాం. మొదటి వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 10 వచనాలు చదువుదాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చాలండి. 2వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథములో నుండి 50వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమ క్రియలను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. 3వ వచనం చదువుదా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. అమ్మా, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహోన్నతుడు అయిన మహా గొప్ప దేవ, వందనాలు తండ్రి. లోకంలో అనేక దుర్బోధలు బయలుదేరాయి తండ్రి. అయ్యా, నీ వాక్యాన్ని వాక్యంగానే ఉన్నది ఉన్నట్లుగానే ధ్యానించే కృపలోనికి మమ్మల్ని నడిపించండి. దుష్టుడే మాత్రము వినేవారి హృదయాలను చెడపకుండా వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వండి తండ్రి. చదవబడ్డ 3 వచన భాగాలలో ఉన్న ఆంతర్యమేంటో, నిగూఢంగా దాగి ఉన్న రహస్యమేంటో మీరు మాకు తెలియచేయండి. పరిశుద్ధాత్ముడా, నీ దాసుడు బలహీనుడు, జ్ఞానము లేనివాడు, నీ దివ్యమైన శ్రేష్టమైన మాటలను ధ్యానించడానికి శక్తి లేనివాడు తండ్రి. నీ అభిషేకించి మీరే వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనము 3 వచనాలు చదువుకున్నాం. 3 వచనాలలో మీకేమి అర్థమైంది? మొదటి వచన భాగంలో ప్రభువారు అంటారు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చెయ్యండి. యేసువారు పరలోక ప్రార్థన నేర్పించారు శిష్యులకు, సమాజానికి. అంటే ఏమైనా ప్రార్థన చేయాలట? మనం దేవునికి ప్రార్థన చేస్తే పరలోకమందున్న మా తండ్రి, ఈ మాటను పట్టుకొని అనేక మంది ఏమంటారంటే, పరలోకములో మనకు తండ్రి ఉన్నాడంటే ఎవరు ఉండాలి? సపరేట్ అండి, తల్లి ఉండాలి కదా. తల్లి లేకుండా ఆయన తండ్రి అని ఎలాగ అనిపించుకుంటున్నాడు? నిజమే, తల్లి లేకపోతే తండ్రి అనరు, తండ్రి లేకపోతే తల్లి అనరు కదా. తండ్రి ఉంటేనే, తండ్రి అన్నామంటే ఖచ్చితంగా తల్లి ఉందని అర్థం, తల్లి అన్నామంటే ఖచ్చితంగా తండ్రి ఉన్నాడని అర్థం.
భర్త అన్నాడంటే అర్థం భార్య ఉందని అర్థం. భార్య అని అన్నారంటే ఖచ్చితంగా భర్త ఉన్నాడని అర్థం. భర్త లేకపోతే భార్య అన్నారు, భార్య లేకపోతే భర్త అన్నారు, తల్లి లేకపోతే తండ్రి అన్నారు, తండ్రి లేకపోతే తల్లి అన్నారు. మరి ఇక్కడ తండ్రి అని సంబోధించమన్నాడే యేసువారే స్వయంగా చెప్పారు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు పరలోకముందున్న మా తండ్రి అన్నాడంటే పరలోకములో తండ్రితో పాటు ఇంకెవరున్నారన్నమాట, తల్లి కూడా ఉంది అని వాదిస్తున్నారు ఈ దుర్బోధకులు. మరి మీకేమనిపించింది? రెండవ వచన భాగం చదువుకున్న యెషయా గ్రంథములు 50వ అధ్యాయం మొదటి వచనం ఇందాక చదువుకున్న ఏమని, నేను మీ తల్లికి విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉంది? ఎక్కడ అంటున్నాడు? యెహోవాయే చెప్తున్నాడు, నేను మీ తల్లిని విడనాడేశానయ్యా, మీ తల్లిని వదిలేశానయ్యా, మీ తల్లికి పరిత్యాగ పత్రిక ఇచ్చేశానయ్యా, విడాకులు ఇచ్చేశానయ్యా. ఆ విడాకులు ఎక్కడున్నాయని అడుగుతున్నాడయ్యా యెహోవా. అంటే భార్య లేకుండా ఎవడైనా విడాకులు ఇస్తాడా? నీకేం అర్థమవుతుంది? మీ బుర్రలు ఏం పాడు చేసుకోకండి. ఎవరైనా కానీ ఇలాంటి వాక్యాలు మీ ముందు పెట్టి మీ మనసులను పాడు చేస్తున్నప్పుడు నేను చెప్పే ఈ మాటలు మిమ్మల్ని బలపరుస్తాయని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు ఈ వాక్యం మీకు ఏమర్థమవుతుంది అంటే, ఆయనకి ఎవరున్నారన్నమాట? యెహోవాకు భార్య ఉంది కాబట్టి ఆ భార్యను ఏం చేశాడట? ఆయన వదిలేశాడట, విడాకులు ఇచ్చేశాడట. కాబట్టి భార్య ఉంది ఆయనకి. కానీ ఉంది, కానీ యెహోవాకు భార్య అది బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, రహస్యంగా ఉంచేశారు, రహస్యంగా మరుగు చేయబడ్డది అని అనేక మంది వాదించే వాళ్ళు లోకంలో కనపడుతున్నారు. 3వ వాక్యం చదువుకున్నాం గలతీ పత్రికలో. గలతీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఏం చదువుకున్నాం? పైనున్న యెరూషలేము అమ్మా స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఎవరట తల్లి? పైన యెరూషలేము అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరేం పేరు? యెరూషలేము. యెరూషలేము అంటే పట్టణం అని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా? పైన యెరూషలేము అనే ఒక ఆవిడ ఉంది, యెరూషలేము, అది మనకు తల్లి. మనకు తల్లి కాబట్టి ఎవరికి భార్య? అదండి వాళ్ళు చెప్తున్న బోధలు. నీకు ఎక్కడైనా ఎవరికంత, నాకు ఇంతవరకు అలాంటి వాళ్ళు తగలలేదు, తగిలితే మరి ఫుల్గా ఇచ్చేసి ఉండేవాడిని. కానీ వాళ్ళు చెప్తున్న మాటలు ఇలాగ అంటున్నారండి, అయ్యగారు పల్లవాళ్ళు ఇలాగ అన్నారండి, పల్లవాళ్ళు ఇలా చెప్తున్నారండి, ఇది ఎంతవరకు వాస్తవం అండి అయ్యగారు అని అంటే, నేను వాళ్ళను బట్టి కూడా నేను వాక్యాన్ని ధ్యానించాను, ఆలోచించాను. ఈ 3 వచన భాగాలను ఆధారంగా చేసుకొని దేవుడే చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి అనమన్నాడు అంటే తల్లి ఉంది ఖచ్చితంగా. రెండవది, నేను మీ తల్లికి ఇచ్చిన విడాకులు ఎక్కడున్నాయి అని దేవుడే అడుగుతున్నాడు అంటే ఆయన విడాకులు ఇచ్చేశాడు ఆవిడికి, భార్యను విడాకులు ఇచ్చేసి వదిలించేసుకున్నాడు అని. 3వదిగా చూస్తే ఆవిడ పేరు ఏం పేరు తెలుసా? యెరూషలేము. ఆవిడ పైన ఉంది పరలోకములో. ఆవిడే మనకు తల్లి, ఆవిడే యెహోవాకు భార్య అని ఈ 3 వచన భాగాలను వారు చూపెట్టి, వారిని ఆ వాక్య భాగాలను ఆ రకరకాల పెడభావాలు విడిచేసి పెడార్థాలు భావాలతో హృదయాలను పాడు చేస్తున్న వారు ఎక్కువ, శివంతుడే అడ్వర్టిస్ట్ వారు ఎక్కువ. రెండవది యెహోవా సాక్షి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. ఈ 3 వచనాలను బట్టి మనం ధ్యానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. మన తెలుగు భాష చాలా మంచి భాష. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. లెస్స అంటే LESS, ఇంగ్లీష్లో లెస్ కాదండి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అంటే దేశంలో ఉన్న భాషలన్నిటికంటే మంచి భాష ఏదైనా ఉందంటే అది తెలుగు కదా. ఈ తెలుగు భాష ఎలాంటిదంటే, చాలా కొన్ని పదాలు, కొన్ని సంఘటనలు రూపకాలంకారంగా చెప్పబడ్డాయి బైబిల్లో. రూపకాలంకారం అంటే పోల్చి చెప్పటం. కొన్ని బైబిల్ అనేక సంఘటనలు ఎలా ఉన్నాయంటే రూపకాలంకారంగా చెప్పబడ్డాయి. వాటిని మనం డైరెక్ట్గా అర్థం చేసుకోకూడదు, వాటిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలే కానీ డైరెక్ట్గా వాటిని అర్థం చేసుకోకూడదు. అలాంటి కొన్ని సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. కొన్నిటిని కూడా మీకు శాంపుల్గా కూడా చూపెడతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. బైబిల్ని మనం ఏం చేయాలి తెలుసా? లోతుగా ధ్యానించాలి. పైన ధ్యానించేస్తే, పైన చదువుకుంటూ పోతే మీకు బైబిల్ అర్థం కాదు. పైన చదవకూడదండి బైబిల్. చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. ధ్యానించాలి వాక్యాన్ని. బైబిల్ ధ్యానించిన వారికి మాత్రమే ఈ
రూపకాలంకారంగా చెప్పబడిన సంఘటనలు అర్థమవుతాయి, కానీ ఆ లోతుల్లో ధ్యానించలేని వారికి ఆ మాట మాత్రం తీసుకొని అదే నిజమని నమ్మేస్తారు. ఇక్కడ ఏమన్నాడు? పైన యెరూషలేము ఉంది, అది మనకు తల్లి అన్నాడు. అంటే ఆవిడ పేరు యెరూషలేము, ఆవిడే మనకు తల్లి, ఆవిడే యెహోవా భార్య. మాటలు ఆడికి అలాగ అర్థమైంది. మీ తల్లికి ఇచ్చిన పరిత్యాగ పత్రిక ఏది అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఇచ్చేసాడు అన్నమాట విడాకులు. ఆయన అంటే భార్య ఉంది కానీ వదిలేసి ఉన్నాడు ఆయన యెహోవా. ఆ మాటలో భావం అలాగే కనపడుతుంది. మీరు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారే పరలోక ప్రార్థన నేర్పాడు కాబట్టి తండ్రి అన్నాడంటే తల్లి కూడా పక్కనే ఉంటుంది. తల్లి లేకుండా తండ్రి అని ఎందుకు అనాలి? తండ్రి అని దేవుడా అనొచ్చు, దేవుడు అనమానొచ్చు కదా, దేవుడా అని ప్రార్థన చేయొచ్చు కదా అని చెప్పొచ్చు కదా. తండ్రి అనమన్నాడంటే తల్లి ఉంది మనకి, ఆ తల్లే యెహోవా భార్య అని చెప్పేవారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని పైన మాత్రమే పరిశీలిస్తారు తప్ప వాక్యపు లోతులను ధ్యానించారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మనం చదువుతూ ఉంటాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి అమ్మా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏం చేయాలంటే వాక్యాన్ని ఎలా చదవాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు వాక్యాన్ని ధ్యానించాలి. అంటే వాక్యాన్ని ఎలా చదవాలో తెలుసా? వాక్యాన్ని చదువుతుంటే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నీకు ఆనందం కలగాలి. ఆనందం కలుగుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? ధ్యానించాలి. నువ్వు వాక్యాన్ని ధ్యానించకుండా చదివితే ఇలాగే అర్థమవుతుంది వాక్యం. దేవునికి మహిమ కలుగునుగా. ధ్యానించడం అంటే ఎలాగుంటుంది? వాక్యాన్ని ధ్యానించడం అంటే ఏంటండి పాస్టర్ గారు? ఇక్కడ ఏమన్నాడు కీర్తనకారుడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధ్యానించాలి. అప్పుడు వాక్యం అర్థమవుతుంది మనకి. వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యంలో ఉన్న ఆనందాన్ని పొందకుండా వాక్యం నీకు అర్థం కాదు, వాక్య లోతుల్లో కూడా నీకు తెలవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే అర్థం ఏంటంటే, ధ్యానం నిర్వియ మనః అంటాడు వేదంలో. అభేద్య దర్శనం జ్ఞానం, ధ్యానం నిర్వియ మనః అంటాడు. అంటే ధ్యానం అంటే ఏంటో తెలుసా? నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నీ మనస్సు నిర్వీర్యమైపోవాలి, అది ధ్యానం. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని చదువుతున్నావండి, వాక్యాన్ని ధ్యానిస్తున్నావండి, నీ శరీరం కానీ నీ మనసు కానీ ఏమైపోవాలి తెలుసా? నిర్వీర్యం అయిపోవాలి. అంటే రెండు పని చెయ్యవేక. నీ శరీరము మనసు పని చెయ్యని స్థితిలోనికి వెళ్ళటమే ధ్యానం. అంటే ఎలాగో మనసు ఎలాగ పని చేయదు, శరీరం ఎలాగో పని చేయదని మీరు నన్ను అడిగితే, నువ్వు వాక్యాన్ని నిజంగా ధ్యానిస్తే నీ మనసులో ఇంకే రకమైన ఆలోచనలు రావిక. నీ శరీరానికి ఏ రకమైన స్పర్శ కూడా ఉండదు. అంటే నీ శరీరం తన యొక్క శక్తిని కోల్పోతుంది, నీ మనసు తన యొక్క శక్తిని కోల్పోతుంది. ఈ రెండు నిర్వీర్యం అయిపోతాయి. నువ్వు ఏదైతే ధ్యానిస్తున్నావో ఆ విషయం మాత్రమే నీ హృదయంలోనూ, నీ శరీరంలోనూ, నీ ప్రవర్తనలోనూ కనబడుతుంది. ఆ రకమైన స్థితిలోనికి రావటమే ధ్యానం. మీకు అర్థమైందా? అలా ధ్యానించాలి వాక్యాన్ని. దేవుని మహిమ కలుగునుగా. మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను. ఉదాహరణ, మన శరీరము ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. పంచేంద్రియాలు ఉన్నాయి కదా. ఈ ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? పని చేస్తూ ఉంటాయి. కన్నులు చూస్తూ ఉంటాయి, దాని పని అది చేస్తూ ఉంటుంది. చెవులు వింటూ ఉంటాయి, వాటి పని అది చేస్తూ ఉంటుంది. నోరు మాట్లాడుతూ ఉంటుంది, దాని పని అది చేస్తూ ఉంటుంది. ముక్కు వాసన చూస్తూ ఉంటుంది, దాని పని అది చేస్తూ ఉంటుంది. శరీరం స్పర్శ తెలుస్తూ ఉంటుంది, దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నా సరే ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఈ చాక్లెట్ తింటున్నాడు సోహన్. వాడికి ఏం తెలియాలి? చాక్లెట్ తింటున్నాడు. వాడు మామూలుగా చాక్లెట్ తింటే చాక్లెట్ నోరు రుచి తెలుస్తుంది. వాడు మామూలుగా మనం కాకెత్తే మాట వినబడుతుంది. వాడికి ఇంక ఏదైనా బయట శబ్దాలు కనబడితే వినబడతాయి. ఆడ ఏదైనా మాట్లాడంటే మాట్లాడగలడు. అది ధ్యానం కాదు. అది ఇప్పుడు ధ్యానం అంటే ఏంటో తెలుసా? ఆ చాక్లెట్లు తింటూ దాన్ని ఆస్వాదిస్తున్నాడు అనుకోండి, ఆ చాక్లెట్లో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అనుకోండి, ఎవడ పిలిచిన ఆడికి వినపడదు, ఆడికి ఏం కనపడదు.
ఏ రకమైన వాసన, మంచి బిర్యానీ ఇక్కడ వండేస్తున్నా సరే వాసన ముక్కులకు తగలదు. ఎంత పెద్ద శబ్దం అయిపోయి బాంబు పేలినా సరే చెవులకు వినబడదు. ఆ రకంగా మన శరీర అవయవాలు తన యొక్క శక్తిని కోల్పోయి ఏదైతే ధ్యానిస్తున్నావో అది మాత్రమే నీ శరీరంలో ఉండటమే ధ్యానం. నాకు ఆ అనుభవం అనేక సార్లు తటస్థిస్తుంటుంది. బైబిల్ చదువుతూ ఉంటాను. బైబిల్ చదువుతూ కాఫీ అడుగుతాను అమ్మగారిని, ఏమ్మా కొంచెం కాఫీ ఇస్తావా అని. కాఫీ మానేశాను, మళ్ళీ తాగమని మొదలెట్టింది ఆవిడ. మొన్న ఒకసారి కళ్ళు తిరిగినట్టు అనిపించింది కదా. ఆపరేషన్ అయిన తర్వాత మొదటి వారం వచ్చి వాకింగ్ చెప్తుంటే ఆవిడ భయం ఏంటంటే, శక్తి సన్నగిలిపోతుంది అనమాట. కాఫీలో పాలే కదా ఉంటాయి, కాఫీలో పాలే కదా, పాలు కాఫీ పొడే కదా, అందులో తప్పే ఉంది, అది శక్తే కదా, అది మీరు తాగడం మానేశారు, అందుకే మీరు బలహీనపడ్డే, కళ్ళు తిరిగాయి అని మొదలెట్టేసింది. అది ఏమైనా తాగితే తప్ప, కాఫీ ఏమైనా పాపమా, కాఫీ తాగితే తప్ప, లేకపోతే నా మీద ఏమైనా కోపమించారా అని రకరకాల ఆటుకుంటే, ఎందుకు వచ్చిన గొడవ బాబు, నువ్వు అలాగ అర్థం చేసుకుంటానంటే నేనేం చేయలేను, పోలే నీకు డౌట్ ఎందుకులే, తాగుతానులే అను. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ మాట? అమ్మగారిని కాఫీ అడుగుతాను, నేను బైబిల్ చదువుకుంటూ ఉంటాను, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. అలాగ నేను ఒక్క వచనాన్ని పట్టుకుంటే అలా 10 సార్లు అలాగా వచనం మీద ఉంటుంది దృష్టి అంతా. అలా ధ్యానిస్తూ ఉంటాను. కాఫీ అడిగేశాను కదా, నేను మర్చిపోతాను. ఇంకా వెంటనే తేలేదు కదా పాపం, కాఫీ పెట్టాలి, అప్పుడు పని చక్క పెట్టుకోవాలి, అక్కడ ఖాళీ అవ్వాలి, ఆ స్టవ్ ఖాళీగా ఉండాలి, అక్కడ పని చక్క పెట్టుకోవాలి, కాఫీ పెట్టుకొని టైం పడుతుంది. ఈలోగా కాఫీ పెట్టుకొచ్చేసి కాఫీ ఇదిగోండి అని టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది. ఎప్పుడు వచ్చిందో తెలదు నాకు, కాఫీ ఎప్పుడు పెట్టిందో తెలదు నాకు. ఈలోగా కాఫీ చల్లారిపోతుంది. కాఫీ నేను ఆ ధ్యానంలో నుంచి, ఆ వాక్యపు ధ్యానంలోంచి బయటకు వస్తాను. కాసేపటికి వచ్చిన తర్వాత, ఏమ్మా కాఫీ అడిగాను కదా ఇవ్వలేదే అంటాను. అప్పుడు ఏంటి అక్కడ పెట్టాను కదా, చెప్పాను, చూశారు ఇలాగ నా వంక, ఇదిగోండి కాఫీ ఇదిగో తాగండి అన్నాను, చూశారు, విన్నారు, నాకు కనపడలేదమ్మా, ఆ మాట వినపడలేదమ్మా, నువ్వు రావటం కూడా తెలియదమ్మా. అది వాక్యాన్ని అలా ధ్యానించాలి. వాక్యాన్ని మనం అలా ధ్యానించకపోతే ఏమీ అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొందరు బైబిల్ ఎలా చదువుతున్నారంటే పైపని చదివేస్తారు. పైన బైబిల్ చదివిన వారికి ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తారు. మీకు ఒక భావం మీకు చెప్తున్నాను వినండి. పైన వాక్యాన్ని చదివిన వారు వాక్యం చదువుతారు. వాళ్ళు వాక్యం చదవరని నేను చెప్పను, వాక్యం చదివేస్తారు. సంవత్సరానికి 3 సార్లు చదివేశాం, 4 సార్లు చదివేశాం, 5 సార్లు చదివేశాం, సంవత్సరానికి నేను చదివేశాను 24 రోజుల్లో బైబిల్, మొత్తం బైబిల్. అసలు ఎన్ని రోజులు పడుతుంది బైబిల్ చదవడానికి అని ఆలోచన చేసి ఇప్పుడు కాలు ఇరిగింది, ఆపరేషన్ అయ్యింది, ఎక్కడికి వెళ్ళనాక లేదు, ఉదయం లేవటం, స్నానం చేయటం, టిఫిన్ తినేయటం, బైబిల్ పట్టుకోవటం, మధ్యాహ్నం భోజనం చేయటం, మళ్ళీ బైబిల్ పట్టుకోవటం, మళ్ళీ సాయంకాలం టీ తాగటం, మళ్ళీ బైబిల్ పట్టుకోవటం, అలా రాత్రి నిద్రపోయే వరకు బైబిల్ చదివితే 24 రోజులు పట్టింది బైబిల్ నాకు మొత్తం. ఏం ప్రయోజనం? అంటే 24 రోజుల్లో బైబిల్ చదివేశానని గొప్పగా చెప్పుకోవడానికి మనకు వస్తుంది తప్ప వాక్యం ఎక్కడ హృదయంలో ఉండదు. కాబట్టి వాక్యాన్ని పైన చదివిన వారు, వాక్యాన్ని పైనే చదివేసిన వారు ఎవరు ఏం చెప్పినా సరే ఆ మాటలకు లోనైపోయి వాక్యపు సత్యాలను గ్రహించలేరు. కాబట్టి వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. సమూయేలుతో దేవుడు అంటాడు, సమూయేలు నీ తైలపుడ్డిని నూనెతో నింపుకొని, తైలంతో నింపుకొని వెళ్ళి యెషయా కుమారుల్లో ఒకరిని ఏం చేయమన్నాడు? అభిషేకం. ఇది ఎవరు చెప్పారు? సమూయేలుకి, ప్రవక్తకు దేవుడే చెప్పాడు. యెషయా దగ్గరికి వెళ్ళి యెషయా కుమారుల్ని ఒకరిని అభిషేకించు రాజుగా. ఎందుకంటే అప్పటికి సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు రాజుగా ఉండడం ఇష్టం లేదు దేవుడికి. ఎందుకంటే సౌలు దేవుని మాటకు లోబడ్డవాడు కాదు. సౌలు దేవునికి వ్యతిరేకంగా చేశాడు, చెయ్యకూడని పనులు కూడా సౌలు చేశాడు. కాబట్టి తన రాజ్యాన్ని తొలగించి రాజుగా యెషయా కుమారుల్లో ఒకరిని రాజుగా చేయాలనుకుంటున్నాను, నువ్వు వెళ్ళి అభిషేకించన్నాడు. ఎవరినో అభిషేకించాలో చెప్పాడా? సమూయేలు గారికి దేవుడు చెప్పలా. అన్న మాట ప్రకారంగా సమూయేలు గారు తైలపు కొమ్ము నిండా నూనె నింపుకొని యెషయా ఇంటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విషయాలు మీకు సమూయేలు మొదటి గ్రంథంలో
16వ అధ్యాయం మొదలుకొని మొదటి నుంచి 13 వచనాలలో ఉంది. మొదటి వచనం చదవండి. 16వ అధ్యాయం. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నేనెంతకాలము దుఃఖింతును. నీ కొమ్మును తైలముతో నింపము. యెషీ యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకనిని నిన్ను రాజుగా నియమించుదును అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే ఆ మాటకు లోబడ్డాడు సమూయేలు గారు. యెషయా ఇంటికి తన కొమ్ము తైలముతో నింపుకొని ఆ కుమారుల్లో ఒకరిని అభిషేకించడానికి యెషయా ఇంటికి వెళ్ళాడు. యెషయాకి ఎంతమంది పిల్లలు? యెషయా వేరు, యెషయా వేరు. అమ్మ, యెషయే పదం కొంచెం ఉచ్చారణలో తేడా ఉంటుంది. ఎంతమంది కొడుకులు? అమ్మా, మొత్తం కొడుకులు ఎంతమంది? ఎవరైనా తక్షణ ఆ చదవకూడదు. ఇంకా బైబిల్ మీరు చూడకండి. మీరు చూడకుండా చెప్తే 100 రూపాయలు గిఫ్ట్. 3 కొడుకులమ్మా? తప్పమ్మా. ఇంకా అన్నిసార్లు లేదు ఛాన్స్. ఒకసారికే సమాధానం, ఒకసారికే. తర్వాత ఎన్నిసార్లు చెప్పేస్తే సరే. ఎంతమంది కొడుకులో మీకు వాక్యంలో నుంచి పెడతాను. అదే అధ్యాయంలో కాదు, తప్పు. మొత్తం 80 కొడుకులు. చూడండి, వెళ్ళాడు సమూయేలు గారు. మొదట వెళ్ళాడు. వెళ్ళగానే యెషయా, నీ కొడుకులను పంపించవయ్యా, దేవుడు అభిషేకించమన్నాడు, రాజుగా చేస్తాడు. రాజుగా ఉండాలంటే ఎవరిని చూస్తాం మనం? ఆ యెషయా కూడా, అబ్బో నా కొడుకులను దేవుడు ఒకడు రాజుగా చేస్తాడంటే ఎవరిని పంపితే బాగుంటుందా అని ముందు చూసి పెద్ద కొడుకుని పంపించాడు. పెద్ద కొడుకు పేరు ఏం పేరు? 6-7 వచనాలు చదవండి. 6-7 వచనాలు. అతడు ఎలీయాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించేవాడు. అంటే సమూయేలు ఏం చూశాడు? ఇప్పుడు ఎలీయాబుని ఏం చూశాడు? ఎలీయాబు ఎత్తు చూశాడు, ఎలీయాబు లావు చూశాడు, ఎలీయాబు బలాన్ని చూశాడు. చూసి అబ్బబ్బబ్బబ్బా, నిజంగా దేవుడు కోరుకున్నవాడే అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నేను పక్కకు తోసేసాను అన్నాడు. ఏం నచ్చలేదా దేవుడికి? అదేంటి, ఎంత బలంగా ఉన్నాడు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంత ఎత్తుగా ఉన్నాడు, రాజుకు సరిపోయే లక్షణాలు ఉన్నాయి వీడికి. ఏ రూపం చూశాడు సమూయేలు గారు? పై రూపాన్ని మాత్రం పరిశీలిస్తున్నాడు. దేవుడు పక్కకి గంటేశాడు. వెంటనే ఇంకెవరున్నారు కొడుకులు అని అడిగాడు. 8వ వచనం చదవండి. 8వ వచనం అమ్మా. అబీనాదాబును పిలిచి సమూయేలు నొద్దకు అతను రప్పించగా అతడు యెహోవా ఇతడిని కోరుకోలేదు. అతన్ని చూశాడు. ఇంకా తర్వాత పోని ఆడికంటే బలవంతుడు ఈయన పంపిస్తే ఈయన కూడా కోరుకోలేడు దేవుడు. అంటే దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? పై రూపాన్ని చూసే దేవుడు మాత్రం కాదు. మనుషులు ఏం చూస్తారు ఏమండి? ఆ లాగున 3వసారి 9వ వచనం చూడండి. 3వ కొడుకు వచ్చాడు. ఆడేవాడు షమ్మాన్. యెహోవా ఇతరుని బలవంతులు అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకేమో కోరుకుంటాడు దేవుడు? ఎందుకు పనికిరాలని కోరుకుంటాడా దేవుడు? అది మనం పై రూపాన్ని చూస్తాం కాబట్టి మనకు లోపల ఉన్న ఆంతర్యం అర్థం కాదు. దేవునికి మహిమ. 10వ వచనం చదవండి. అప్పుడు యెషయా తన 7 కుమారులను సమూయేలు నొద్దకు పిలువగా సమూయేలు యెహోవా వీరిని 7 కొడుకులను పంపించాడండి యెషయా గారు. 7 దేవుడు కోరుకోలేదట. అప్పుడు అనుమానం వచ్చింది ఎవరికి? సమూయేలుకి. చదవండి 10వ. నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వారు గొర్రెలను కాయిచున్నాడు అని చెప్పాను. అంటే యెషయాకి ఎంతమంది కొడుకులు ఇప్పుడు? అమ్మా, కడసారి వాడు
ఎర్రని వాడు, వీడు ఎందుకు పనికిరాడు, వీడు బలహీనుడు, గొర్రెలు కాయడానికి పనికొస్తాడని తండ్రి వాడిని గొర్రెల కాపరిగా పెట్టాడు. ఈ మిగిలిన 7 కొడుకులు సౌలు సైన్యంలో మహా వీరులు, వీరులు కోరుకోలేదండి దేవుడు. మనం ఏం చూస్తామో తెలుసా? పై రూపాన్ని మాత్రమే చూస్తాం, కానీ దేవుడు ఆంతర్యాన్ని పరిశీలిస్తాడు. అందుకే దావీదు రాగానే దేవుడు అంటున్నాడు, చూడండి చక్కని మాట అక్కడ, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి. ఏటయ్యా ఈడు నచ్చాడా నీకు? ఈడా పొట్టోడు, కథ అంత ఉన్నాడు, గొర్రెలు కాసుకునేవాడు. ఏడు సైన్యంలో ఉన్న సిపాయిలు సైనికులు నచ్చలేదు దేవుడికి. గొర్రెలు కాసుకొని డొంకిని గారు కట్టుకుని అడవిలో తిరిగే దావీదుకి పనికొస్తాడా? ఇదేనండి మనకును దేవుడికి ఉన్న వ్యత్యాసం. అంటే వాక్యాన్ని పైన మనం పరిశీలిస్తాం, పై రూపాన్ని మనం పరిశీలిస్తాం, కానీ ధ్యానిస్తే లోపల ఉన్న ఆంతర్య భావాలు మనకు అర్థమవుతాయి. అలాగూ చూడని వారే ఈ వాక్యాలు నమ్మేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. 7వ వచనం చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చూస్తామండి? మనం ఏం చూస్తాం? ఎంత బాగున్నాడో, ఎంత ఎర్రగా ఉన్నాడో, ఎంత ఎత్తుగా ఉన్నాడో, ఎంత బలంగా లోపలాడికి ఎన్ని రోగాలు ఉన్నాయో మనకు తెలుసా? లోపలాడికి ఎన్ని రోగాలు ఉన్నాయో, ఆడు ఎన్ని అసలు ఎత్తాడో, ఆడి జీవితం ఏటో. కాబట్టి అవన్నీ తెలియాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తి గురించి ఏం చేయాలి? ఒక వ్యక్తిని మీరు పై రూపాన్ని మాత్రమే పరిశీలిస్తారు. అందంగా ఉన్నాడని, ఎర్రగా ఉన్నాడని, మంచి హైట్ ఉన్నాడని, మంచి బలంగా ఉన్నాడని ఇవి పరిశీలిస్తారు. వాడిలో ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో, ఎన్ని దుర్లక్షణాలు ఉన్నాయో, ఎన్ని రోగాలు ఉన్నాయో తెలియాలంటే మీరు ఏం చేయాలి? వాడి గురించి ఎంక్వైరీ చేసి ధ్యానించాలి. అలాగునే వాక్యాన్ని కూడా మీరు సమృద్ధిగా అర్థం చేసుకుని లోపల ఉన్న నిగూఢమైన భావాలు మనకు తెలియాలనుకుంటే వాక్యాన్ని ఏం చేయాలో తెలుసా? పైన చదవటం కాదు, వాక్యాన్ని ధ్యానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? యెషయా గ్రంథంలో నుండి 55వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. చదవండి ఇంకా. ఆకాశమును భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ అంటాడు, నా తలంపులు మీ తలంపులు అంటే కాదయ్యా, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. అంటే దేవుడు ఈ వాక్యంలో నిగూఢమైన భావాలను లిఖితం చేశాడు. కానీ మనము ఏ తలంపుతో చూస్తామో తెలుసా? మానవ తలంపుతో చూస్తున్నాం. కాబట్టి ఆ వాక్యంలో ఉన్న భావాలను మనము గమనించుకోలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బైబిల్ ఎలా పరిశీలించాలి? లోతుగా ధ్యానిస్తూ చదవాలి. అలాంటి వారికి మాత్రమే ఆ 3 వాక్య భావాలు అర్థమవుతాయి. దేవునికి మహిమ. అలాగో ధ్యానించకపోతే వాక్యం ఉంది కదా, ఏముంది అక్కడ? ఉందే కాదని ఎవరన్నారు? వాక్యంలో ఉందా కదా? నీ భార్యకి, మీ తల్లికి నేను ఏం చేశాను? విడాకులు ఇచ్చేసాను అంటున్నాడు కదా. కాబట్టి మనకు తల్లి ఉంది కదా, మన తల్లి కదా యెహోవా భార్య అనొచ్చు. ఎందుకంటే వాక్యాన్ని మనం పైన చదివాం కాబట్టి, లోతుగా వెళ్ళలేదు కాబట్టి, వాక్యాన్ని ధ్యానించలేదు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్లో కొన్ని సంఘటనలు రూపకాలంకారంగా చెప్పబడ్డాయి. రూపకాలంకారం అంటే ఏంటంటే, మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. ఐటమ్మా, రూపకాలంకారం అంటే ఏంటి? అలంకారాలు ఉంటాయి. పోల్చి చెప్పటం, పోలికతో చెప్పటం. కొన్ని రూపకాలంకారాలు మీకు బైబిల్లో చూపిస్తాను. ఇవి పోలికలే తప్ప వాటిని డైరెక్ట్గా అర్థం చేసేసుకుంటే మన పప్పులో కాలేసేస్తాం. మనం డైరెక్ట్గా వాటిని ఆ వాక్యాలను డైరెక్ట్గా తీసుకోకూడదు. దాంట్లో ఒక రూపకాలంకారం ఉంది, దాన్ని మనం గమనించుకోవాలి. అది పోల్చి చెప్పబడిన వాక్యం అనే సంగతి మనకు తెలియకపోతే
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడ్డది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి, ఇదే అలంకారం, రూపకాలంకారం. గొడ్డలు ఎక్కడ ఉందట? చెట్ల వేరున నాటబడి ఉందట. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందట. ఈ వాక్యం ఏమర్థమైంది? ఆ చెట్లు నరికేస్తాడట, మనకెందుకు? ఫలించని చెట్లు ఏమున్నాయి ఆయనకి? అడవిలో ఆయన తోట ఉందన్నమాట. మనకేమర్థమవుతాడు తెలుసా? దీన్ని మనం నిగూఢంగా ధ్యానపరంగా చదవకపోతే ఆయనకు తోట ఉంది. ఆ తోటలో ఫలించని కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు గొడ్డలు అక్కడ వేసాడు, నరికేసి అగ్నిలో పడేస్తే తగలెట్టేస్తాడు. అంతే. అది మనం కూడా చేస్తాం కదా. పెరట్లో మొక్కలు ఉన్నాయి, ఏమి కాయలు కాయట్లేదు, చాలా కాలమైంది మొక్కలు వేసి, అవి ఏమీ కాయలు కాయట్లేదు, దానివల్ల వేస్ట్, మరి కొట్టేసి ఎండబెట్టేసి తగలెట్టేస్తాం కదా. అంతే. అదే అర్థమైంది. ఈ వాక్యం ఎవరికి చెప్పబడదు తెలుసా? విశ్వాసికి పోల్చబడ్డది కదా. ఇది రూపకాలంకారం. విశ్వాసిని పోల్చాడు అక్కడ. దేవుని సంఘం అనే తోటలో విశ్వాసులైన వారు ఎలాగున్నారో తెలుసా? చెట్లలాగున్నారు. ఫలించాలి. ఆయన ఫలాల కోసం మనల్ని నాటుకున్నాడు తోటలో. కాబట్టి ఫలించాలి. ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతారు. అగ్ని అంటే నరకమని, అది మనకు ఆత్మీయ భావం నిగూఢంగా దాంట్లో దాగి ఉంది. అది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ధ్యానించినప్పుడే. కాబట్టి ఇది రూపకాలంకారం. కానీ దాన్ని పైపైన చదివిస్తే ఏమైనా వాక్యం అర్థమైందా? చెప్పరేమండి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఉదాహరణ కొన్ని మాటలు చూపిస్తాను. మీకు రూపకాలంకారంగా చెప్పబడిన మాటలు కొన్ని ఉన్నాయి. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనంలో దావీదు ఏమంటున్నాడో చూద్దాం. నేనైతే ఎలా ఉన్నాడు దావీదు గారు? దావీదు చెట్టు ఎప్పుడు అయిపోయాడండి? దావీదు చెట్టుగా మారిపోయాడట. ఆ వాక్యం చదివితే నీకేమనిపిస్తుంది? దావీదే ఒప్పుకున్నాడు కదా, నేను దేవుని మందిరం ఏమైపోయినాను? పచ్చని ఒలివ మొక్కలాగా ఉన్నాను అన్నాడు. అంటే దావీదు గారు ఏమైపోయాడా? మనిషి కాదన్నాడు దావీదు. ఇప్పుడు మనిషిగా లేడు దావీదు గారు, చెట్టు అయిపోయాడు. అది అలాంటి వాదనే ఇందాక 3 వాక్యాల మీద యెహోవా సాక్షులని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు చేస్తున్న మాటలవి. దావీదు చెప్పాడు కదా, దావీదు అన్నాడు కదా, ఏమని? నేను దేవుని మందిరం ఏమైపోయాను? ఒలివ మొక్క అయిపోయాను. దావీదు ఒలివ మొక్క. పొడుగ్గా ఉన్నాడు అనుకోండి, ఎవరినానని అటు చూడరా తాళ్ళగా ఉన్నాడు, ఆడేమన్నా తాడా? అది రూపకాలంకారం. బాగా లావుగా ఉన్నాడు అనుకోండి, పందిలాగా ఉన్నాడు రాడు. పందాడు చెప్పండి, దాన్ని రూపకాలంకారం అంటారు. అలాగునే ఇందాక మనం చదువుకున్న 3 వచన భాగాలు రూపకాలంకారంలో చెప్పబడ్డాయే తప్ప వాటిని పైపైన ధ్యానించకుండా వాక్యపు లోతులో వెలుగులో వాటిని మనం చూడలేకపోతే వాక్యాన్ని మనం పెడర్థాలు తీసుకొని పెడభావాలు తీసుకొని ఎవడేం చెప్పితే అదే నిజమని గమనించే స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం రూపకాలంకారాలు ఇవన్నీ. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. యెహోవా నీ లోగిట నీ భార్య పెళ్ళం ఏమైపోయిందట? అంటే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన త్రోవల్లో నడిస్తే భార్య ఏమైపోద్దట? ద్రాక్షవల్లి అయిపోద్దట. అదేటరా బాబు, నా పెళ్ళం ద్రాక్షవల్లం చెట్లాగా మారిపోద్దా? అదా మనం నేర్చుకోవాల్సింది. అదా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి యొక్క భార్య, దేవుని త్రోవల యందు నడుచు వారి భార్య ఫలించు ద్రాక్షవల్లి లాగా ఉంటుందట. అంటే ద్రాక్షవల్లిలాగా మారిపోద్దా? ద్రాక్షవల్లి అయిపోద్దా? ఇది రూపకాలంకారం. అంటే పోల్చబడ్డాడు. ద్రాక్షవల్లి ఏ రకంగా ఫలిస్తుందో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవలందు నడిస్తే నీ భార్య కూడా ఫలించు ద్రాక్షవల్లిలాగా సంతానానికి అంటది అని చెప్పటం అక్కడ భావం, దానిలో దాగి ఉండటమే రూపకాలంకారం. ఇంకా తర్వాత ఏమంటాడు? నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఏమైపోయారట? చెట్లు అయిపోయారట. భోజనం పాలు చుట్టూ చెట్లులా ఉంటారట పిల్లలు, ఒలివ మొక్కల్లాగా. ఇదా? దీన్నే రూపకాలంకారం అంటారు. అలాంటి సంఘటనలు బైబిల్ గ్రంథంలో రూపకాలంకారంగా చెప్పబడిన విషయాలు అనేకమైన ఉన్నాయి. కాబట్టి ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 10 వచనాలలో ఉన్నమాట, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నమాట, గలతీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నమాట, ఇవి రూపకాలంకారంగా చెప్పబడిన వచనాలన్న సంగతి ఇప్పుడు మనకు అర్థమైంది. మీకు ఇప్పటివరకు ఉపోద్ఘాతం మాత్రమే వివరించాను. దేవునికి మహిమ కలుగునుగాక.
ఒక్క పావు గంట. మిగిలిన విషయం దేవుని చిత్తమైతే శుక్రవారం చెప్పాను, ఎందుకంటే చాలామంది రారు కాబట్టి ఆదివారం వివరిస్తాను. మిగిలిన సంఘటన అసలు విషయంలోనికి రావడానికి టైం సరిపోవట్లేదు ఇప్పుడు, కాబట్టి మరొక రోజు పట్టొచ్చు, కాబట్టి దానిని అప్పుడు మీకు వివరిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, యెహోవా సాక్షులు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు అడిగే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? కుమారుడు. ఎవరు కుమారుడు? ఎవరి కుమారుడు ఆయన? యెహోవా కుమారుడు. ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కుమారుడైతే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ కొడుకు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈ కొడుకు? చెప్పండి. భార్య లేకుండా కొడుకు పుట్టడం సాధ్యమేనా? పోనీ యెహోవా ఎక్కడైనా ఈ విషయాన్ని ప్రస్తావించాడా? లేదు. నా కుమారుడు యెహోవా అన్నాడే తప్ప, నా తండ్రి అని యేసుప్రభువారు అన్నారు తప్ప, మరి తండ్రి అన్నాడంటే, యేసువారు నా తండ్రి అన్నాడంటే మరి ఆయన తల్లి ఎక్కడుంది? ఉందే, బైబిల్ రాయబడలేదు అని వాదిస్తున్నారు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు ఎక్కువగా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని మీకు ఈ రోజున ఈ పూట క్లారిటీ ఇస్తాను. యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారు? దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఎలాగొచ్చారు? ఎలా పుట్టాడు ఆయన? భూలోకంలో కన్యక మరియకు పుట్టక ముందే యేసువారు ఉన్నారు. సంగతి మీకు చెప్పాను చాలాసార్లు. అది ఎక్కడున్నాడు ఆయన? ఎలా పుట్టాడు ఆయన? దేవుడు ఒక్కడే దేవుడు అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యెహోవాకు కొడుకుగా ఎలా వచ్చాడు అనే ఆలోచన మీ ముందు పెట్టడానికి అసలు మన దేవుడు ఎవరు అనే ప్రశ్న కూడా ముందు మనకు తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరు? ముందు దేవుడు ఎవరో మనకు తెలియకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగొచ్చాడో మనకు తెలియదు. కాబట్టి మన దేవుడు ఎవరో ముందు వచనాన్ని చూపెడతాను. ఆది కాండంలో నుండి 17వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. అబ్రాహాము యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుడైన యెహోవా అబ్రహాముకు పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఎవరినో తెలుసా? సర్వశక్తి గల దేవుడు. అంటే మన దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి అంటే ఏంటి? సర్వశక్తి అనే మాటకు 2 అర్థాలు ఉంటాయి. సర్వశక్తి అంటే సర్వము శక్తి కలిగిన వాడు, అంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సర్వం అంటే అన్నిటిలో శక్తి కలిగిన వాడు. రెండవది సర్వులకు శక్తినివ్వగలిగిన వాడు. సర్వశక్తిమంతుడు మన దేవుడు. ఇది మొదటి మాట. రెండవ మాట ఏమిటంటే, యోబు కూడా అంటాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో యోబు గారు దేవుడి గురించి అంటున్నమాట. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. యోబు తెలుసుకుని చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? నీవు సమస్త క్రియలు చేయగలవు. అంటే దేవుడు ఏమైనా చేయగలడు. కొన్ని చేయగలిగి కొన్ని చేయలేని వాడు మాత్రం దేవుడు కాదు. మీరు జాగ్రత్త పెట్టుకోండి. దేవుడికి అన్నిటి మీద అధికారం ఉంటుంది, అన్నిటికీ అధికారం ఇవ్వగలడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకి చేయలేనిదంటూ ఏమీ లేదు. ఆయన మాత్రమే దేవుడు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఇది మొదటి మాట. రెండవ మాట, దేవుడు అంటే ఎవరు అంటే, ఈ సర్వ సృష్టిని మాట చేత కలుగజేసిన వాడు. ఎలా కలుగజేశాడు సృష్టి అంతా? ఏమండి, సృష్టి అంతా ఎలా కలుగజేశాడు దేవుడు? కలుగునుగాక భూమి కలిగేసింది, కలుగునుగాక ఆకాశం కలిగింది, కలుగునుగాక సముద్రం కలిగింది, కలుగునుగాక సూర్యచంద్ర నక్షత్రాలు కలిగాయి. అంటే మన దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే, నోటి మాట చేత ఈ అఖిలాండమును కలుగజేసిన సర్వశక్తిమంతుడు మన దేవుడు. అర్థమైంది కదా? మూడవది, దేవుడు అంటే ఎవరంటే
కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం లేనివాడు. దేవుడికి ఏమి లేదు. దేవుడి గురించి చెప్పాలంటే దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు అంటారు వేదంలో. దేవుడు ఎవరట? నిర్గుణుడు, నిరాకారుడు. నిరాకారుడు అంటే అర్థం ఏంటి? ఆకారం లేనివాడు దేవుడు. ఆయనకు ఒక ఆకారం అనేది ఏమీ లేదు. అంటే ఎలాగా మనం బైబిల్లో చదువుతాం, దేవుడు అంటే ఎవరు ఉంటాడో ఆత్మస్వరూపుడు. ఆత్మ ఆకారం చెప్పగలరా మీరేమన్నా? ఆత్మకి ఎలా ఆకారం ఉంటుందో? కాబట్టి దేవుడు ఆయన. ఈ ఆకారము లేని దేవుడు ఏ రకమైన కోరికలు లేనివాడు భగవంతుడు ఆయన. ఇప్పుడు ఈ దేవుడికి ఉండే లక్షణాలు ఏంటో తెలుసా? కామము లేదు ఆయనకి, క్రోధము లేదు ఆయనకి, లోభము లేదు ఆయనకి, మదము లేదు ఆయనకు, మాత్సర్యం లేదు. మరి కామము లేని ఈ దేవుడికి భార్య ఎందుకు? చెప్పండి. భార్య ఎవరికి అవసరం? భార్య ఎవరికి అవసరం? చెప్పరేటండి. భార్య ఎవరికి అవసరం? మగవాళ్ళకి అవసరం అంటారు చాలామంది. మగవాళ్ళు అందరికి అవసరమా భార్య? మగవాళ్ళందరూ పెళ్ళి చేసుకుంటున్నారా? మరి వాళ్ళకి ఎందుకు అవసరం లేదు చెప్పాలి. భార్య ఎవరికి అవసరం? వాంఛ ఉన్నవాడికి అవసరం, కోరిక ఉన్నవాడికి అవసరం. కామ వాంఛ ఉన్నవాడికే భార్య కావాలి. మరి దేవుడు కామం లేనివాడు అయితే ఆయనకు భార్య ఉందని చెప్తారేంటి మీరు? అంటే మీరేం చేస్తున్నారో తెలుసా? మనుషుల్లాగే దేవుడు కూడా ఆపాదించి, దేవుడు కూడా కామవంచ ఉంది, ఆ కామవంచ తీర్చుకోవడానికి ఒక పెళ్ళాన్ని సృష్టించుకున్నాడు. ఆ పెళ్ళం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారిని కన్నాడని దౌర్భాగ్యులు, దుర్బోధలు మనల్ని భ్రష్టుల్ని చేస్తున్నారు. జాగ్రత్త. దేవుడు కామం లేనివాడు కదా, మరి కామం లేని వాడికి భార్య ఎందుకండి? మీరు చెప్పింది బాగా ఉంది పాస్టర్ గారు, ఒప్పుకున్నాం. మరి ఆ భార్య లేనప్పుడు యేసువారు ఎలా వచ్చారయ్యా అనే ప్రశ్న మీకు తాండవించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. వారికి భార్య లేనప్పుడు యేసువారు ఎలా పుట్టారు? యేసువారు ఎలా పుట్టారు, ఎలా వచ్చాడో మీ ముందు పెడతాను, పెట్టి ముగిస్తాను. దేవుని చిత్తం అయితే ఆదివారం ఇదే విషయాన్ని కంటిన్యూ చేస్తాను. యెరూషలేము మనకు ఎలాగో తెల్లయింది, ఆయన ఎవరికి విడనాడాడు, విడనాడిన వారు ఎవరు, విడనాడిన భార్య ఎవరు, ఈ విషయాలు వచ్చే ఆదివారం మీకు వివరిస్తాను. ఇప్పుడు అవ్వదు కాబట్టి, అయిపోతుందేమో అనుకున్నాను కానీ జరగలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా వచ్చాడు? మనకు దేవుళ్ళు ఎంతమంది అండి అమ్మా? ముగ్గురా? ఒక్కడే దేవుడు. మీకు పరిశుద్ధాత్మ గురించి వివరించినప్పుడు కొన్ని రోజులు పరిశుద్ధాత్మ గురించి మీకు వాక్యం చెప్పాను, గుర్తుందా? పరిశుద్ధాత్మ అంటే ఏమిటో? పరిశుద్ధాత్మ దేవుడా? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తా? పరిశుద్ధాత్మ ఒక శక్తా? పరిశుద్ధాత్మ ఎలా పొందాలి? పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తుల యొక్క జీవిత ప్రవర్తన ఎలాగుంటుందో మీకు వాక్యం చెప్పి చూపించాను. మీకు చాలా కాలం అయింది, గుర్తుందా మీకు ఎవరికైనా? అది ఎంత గుర్తుంటుందో లేండి. అవి ఎంత గుర్తుంటే ఇక్కడ ఎందుకుంటాం మనం కదా. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవాకు కామము లేదు, కామము లేని దేవుడు. కామము లేదు కాబట్టి, కామవంచ లేదు కాబట్టి ఆయనకు భార్య అవసరం లేదు. సరే, మీరు చెప్పింది బాగానే ఉంది పాస్టర్ గారు, మేము అంగీకరించాం. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు కుమారుడుగా ఎలా పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? మరి మీకేమనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో మీ ముందు పెడతారు. మీకు నాకు ఎక్కువగా కన్ఫ్యూజన్ పెట్టే వచ్చిన భాగం ఏంటో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అమ్మా, ఆది యందు ఏముందట? వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడి అయి ఉండేను. అంతేనా? 3 మాటలు ఉన్నాయి అక్కడ. ఆది యందు ఏముంది? వాక్యం ఉంది. వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. వాక్యం ఏమై ఉంది? దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆది యందు అంటే, ఆది అంటే ఎప్పుడు? ఆది అంటే ఎప్పుడు? సృష్టి ఏది కలగక ముందు ఆది అంటే, భూమి కానీ, ఆకాశం కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు కానీ ఏమి సృష్టించబడక ముందు ఉన్నది ఆది. ఆది యందు ఏముందట? వాక్యం. వాక్యం అంటే ఎవరు? 14వ వచనం చదవండి. ఆ వాక్యం శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే ఆది యందు వాక్యం ఉంది. ఆ వాక్యం ఎవరు? చూపించాను కదండి రెఫరెన్స్లు. ఆది యందు ఏముంది? ఆ వాక్యం ఎవరు? 14 వచనం. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. మన మధ్య నివసించింది శరీరం ధరించుకొని వాక్యం యేసుక్రీస్తు వారు. అంటే వాక్యం ఎవరన్నమాట? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎప్పుడున్నాడు అన్నమాట యేసుక్రీస్తు ప్రభుల వారు? ఆది యందు ఉన్నాడు. ఆది యందు వాక్యమే ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నాడో? ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఎక్కడుంది? దేవుడు అంటే ఎవరు? యెహోవా. అంటే ఆది యందు ఉన్న వాక్యమైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నాడు? యెహోవా యందు ఉన్నాడు. అంటే యెహోవాలో ఉన్నాడు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఆ వాక్యం ఏమైంది? ఇప్పుడు మీకేమర్థమైంది? ఆ వాక్యం ఏమైంది? వాక్యమే దేవుడై ఉండేను. అంటే ఆదిలో వాక్యమే ఉంది. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుని మన మధ్య కృపా సత్య సంపూర్ణంగా నివసించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న సంగతి మనకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభుల వారే ఆదిలో వాక్యంగా ఉన్నాడు. వాక్యంగా ఉన్న ఈ యేసు వారే దేవుని యొద్ద ఉన్నాడు, యెహోవా దగ్గర ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. మీకు అర్థమైందా ఇప్పుడు? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నాడన్నమాట? యెహోవా యందున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరిలో ఉన్నాడు ఇప్పుడు దేవుడు? యేసువారు యెహోవాలో ఉన్నాడు. మీకు ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అర్థమవుతుంది. దేవుడు మొట్టమొదట దేవుని కుమారుడు ఎవరు? దేవుడు సృష్టించిన కుమారుడు, తయారు చేసిన కుమారుడు కదా. ఆదాము దేవుని కుమారుడు, అవ్వ దేవుని కుమార్తె కాదు. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆదాము దేవుని కుమారుడు. ఎందుకంటే ఆదామును తన స్వరూపమందు దేవుడు సృష్టించెను. ఇప్పుడు ఆదాముకు భార్యను ఎక్కడిని తీసుకొచ్చాడు దేవుడు? అంటే ఆదాము భార్య ఎక్కడుంది? ఇప్పుడు ఆదాము భార్య ఎక్కడుంది? ఆదాము అవ్వ ఎక్కడుంది? ఆదాములో ఉంది. ఆదాములో ఉన్న ఈ భార్యను బయటకు తీసి సాటి అయిన సహాయంగా దేవుడిచ్చాడు. అలాగునే యెహోవాలో ఉన్న యేసుక్రీస్తు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవాలో ఉన్నాడు. బయటకు వచ్చాడు శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు. అంతేగాని పెళ్ళాన్ని పెళ్లి చేసుకుని కామవాంఛ తీర్చుకుని యేసుక్రీస్తు ప్రభుల వారిని కన్నాడు అని చెప్పే దౌర్భాగ్యులకు మనం చక్కని గుణపాఠం. అది అందు ఏముంది? అందుకనే త్రిత్వ ఏకత్వం మన దేవుడు. 3 తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. 3 దేవుళ్ళే కదా? కాదంటే చెప్పండి. మనం తండ్రి అయిన దేవుడు ఒప్పుకుంటారా? కుమారుడైన దేవుడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. 3 దేవుళ్ళే కాదా? చెప్పరేమండి? అంటే మనకు దేవుళ్ళు ఎంతమంది ఇప్పుడు? అదేటమ్మా బుర్రకు పెట్టండి జ్యోతి ఎక్కడి నుంచే కాదంటుంది. ఇప్పుడు చెప్తున్నాను కదా, మనకు తండ్రి అయిన దేవుడు అన్నాడు, కుమారుడైన దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనకు దేవుళ్ళు ఎంతమంది అమ్మా? సెపరేట్ అండి. 3 దేవుళ్ళు కదా? కాదు, ఒక్కడే దేవుడు. కానీ ఈ 3 ఒకటిగా ఉండటమే ఏకత్వం. అది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా యెహోవాలోనే ఉన్నాడు. వీళ్ళ 3 కలిసి దేవుడయ్యారు. అందుకే ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యం దేవుడై ఉంది. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించింది. అంతేగాని భార్యని పెళ్లి చేసుకుని యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని కనలేదు. దానికి మీకు ఉదాహరణ ఆదామును సృష్టించాడు దేవుడు. అంతే. ఆదాములో ఎవరున్నారు? అవ్వుంది. ఇంకొక అవ్వని తయారు చేశాడా మట్టితో దేవుడు? ఏమన్నా నిద్రపోరను ఆయన. ఈ మాట నాకు చాలా నవ్వుతుంటుంది. దేవుడు గాఢ నిద్ర ఎందుకు కొలిగేసాడంటే ఇక తర్వాత నీకు నిద్ర ఉండదురా బాబు, తర్వాత నీకు నిద్ర ఉంటారా పెళ్ళాలో బాబు, నిద్రరా బాబు, ఇదే నీకు ఆకార నిద్రరా అని గాఢ నిద్ర కొలిగేసాడు దేవుడు. నేను ఎప్పుడు లేకుండా తీయచ్చు కదా దేవుడు. నేను అదే ఆలోచిస్తానండి. నాకు వాక్యం చాలా ఆలోచనలు వస్తాయి. అంటే పెడభావాలు కాదండి. ఇవన్నీ ఎప్పుడు లేకుండా చేయొచ్చు కదా దేవుడు. బాధ లేకుండా చేయొచ్చు కదా. బాధ లేకుండా ఎముక బయటకు రా అంటే వచ్చేస్తుంది కదా.
మళ్ళీ గాఢ నిద్ర కలుగ చేసి పక్కనేమో తీయటం ఏంటి? గాఢ నిద్ర ఎందుకంటే ఇక వీడి బతుకులో నిద్ర ఉండదన్నమాట. ఈ పెళ్ళ వీటికి నిద్ర లేకుండా చేస్తుంది. హాయిగా ఉన్నవాడు ఉన్నారు కదా ఆడవాళ్ళు నిద్ర లేకుండా చేసేవాళ్ళు. ఏమంటే మొగుడితో దెబ్బలాడి ఆ పెళ్ళం హాయిగా నిద్ర అవుతాయి. మీరు అవునో నిజమో నాకు నిజం చెప్పండి. మొగుడితో దెబ్బలాడిన సరే పెళ్ళం హాయిగా తినేస్తుంది, హాయిగా పడుకుంటూ పోద్ది. కానీ పెళ్ళంతో దెబ్బలాడి వీడు తినలేడు, నేను పడుకోలేడు, నిద్ర రాదు వీడికి. చెప్పండి ఎవరు బలహీనలో. సరే అది మన సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ముగ్గురు కూడా యెహోవాలో ఉన్నారు. ఆ యెహోవాలో ఉన్న ఈ వాక్యమే శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు వచ్చింది తప్ప యేసుక్రీస్తు వేరు, తండ్రి అయిన దేవుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. ఇంకొక మాట మీ ముందు పెడతా. పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్తాను మీకు ఒక మాట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు, ఆ తండ్రి గురించి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారో 2 వచన భాగాలు చూపిస్తాను, మీ ముందు పెడతా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. మీరు నా తండ్రిని చూడక్కలొద్దయ్యా, నేను చూస్తే నా తండ్రిని చూసినట్లే అన్నాడు యేసువారు. నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగినట్లే అన్నాడు ప్రభుల వారు. చదవండి, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును, నా యందు తండ్రిని ఉన్నామని. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. తండ్రి యందు నేనున్నాను, నా యందు ఎవరున్నారు? తండ్రి ఉన్నారు. తండ్రి నేను ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. అంటే ఆ తండ్రిలో ఉన్న యేసు వారు వాక్యంగా ఉన్నారు అప్పుడు. అందుకని కలిగి ఉన్నది ఏదియు ఆయన ఎవరు లేకుండా, వాక్యం లేకుండా. అంటే ఈ సృష్టి అంతా వాక్యు చేత కలుగజేశాడు కాబట్టి ఆ యెహోవాలో ఉన్న ఈ వాక్యమే, యేసుక్రీస్తుని ఈ వాక్యమే సృష్టిని కలుగజేసింది. ఆ వాక్యం శరీరాన్ని ధరించుకుని కన్యక గర్భంలోనికి ప్రవేశించి భూలోకానికి వచ్చిందే తప్ప యెహోవా దేవుడికి భార్య ఉందని కాదు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. అమ్మా, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఎక్కడి నుంచి పంపిస్తాడట యేసువారు? ఎక్కడి నుంచి? ఎవరు ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్కడి నుంచి పంపిస్తాడట? యేసువారు చెప్తున్నారు ఈ మాటలు. తండ్రి యొద్ద నుండి మీ కొరకు నేను ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త. అంటే తండ్రిలో ఎవరున్నారు? ఆదరణకర్త ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒక్కటే. అంతేగాని ఆ ముగ్గురులో ఉన్న ఒక్కొక్కరిని బయటకు పంపించాడు. ఆ సృష్టి అంతా కలుగజేసినప్పుడేమో యెహోవాగా సృష్టి చేశాడు. పాపులైపోయిన మనుషుల కొరకు ప్రత్యాత్తాపం కలిగించడానికి కుమారుడిగా ఆయనలో ఉన్న వాక్యం అనే వాక్యాన్ని యేసుక్రీస్తుగా భూలోకానికి పంపాడు. ఆ క్రీస్తు ప్రభుల వారు చేయవలసిన యజ్ఞం చేసి వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని కాపాడడానికి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. ముగ్గురు యెహోవాలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది కదా? ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు? ఎక్కడున్నాడు ఆయన? ఆదిలో. ఆది యందు వాక్యం ఉండెను. ఎన్నిసార్లు చదువుతానండి ఆ వచనాన్ని. నాకు ఏంటి ప్రభు అందులో నాకు ఏదో లోటు కనపడుతుంది అయ్యా, వెలితి కనపడుతుంది అర్థం అవడానికి నాకు అనిపిస్తుంది. ఆది యందు వాక్యం ఉందట. ఆ వాక్యం ఎక్కడుందట? అంటే ఆ దేవుడి దగ్గర ఉందట. మరి దేవుడు ఎవరు? కన్ఫ్యూజన్ అక్కడ నాకు. అంటే ఆదికి ముందు అనాది. మీరు జాగ్రత్తగా, ఆది అంటే ఆదికి ముందు అనాది. అనాది అయిన దేవుడు
యెహోవా. ఆ అనాది అయిన దేవుడి దగ్గర ఆది అయిన దేవుడు వాక్య రూపంలో ఆయనలో మిళితమైపోయి ఉన్నాడు. ఆయనే వాక్యంగా శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చాడు యేసువారు. ఇప్పుడు ఎలా వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? స్త్రీకి పుట్టాడా? యెహోవా భార్య వల్ల పుట్టాడా? యెహోవాకు పుట్టాడా? చెప్పాలి ప్రశ్నకు సమాధానం. అమ్మా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు, ముగ్గురు ఒకటే. దానికి మీకు పరిశుద్ధాత్మ గురించి చెప్పేటప్పుడు ఒక చక్కని ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. కోడిగుడ్డు పైన ఏముంటుంది, లోపలేముంటుంది, ఇంకా లోపలేముంటుంది? ఈ మూడుగా కనపడతాయి. మూడు రకాలుగా కనపడతాయి, 3 ఆకారాల్లో కనపడతాయి, 3 రుచుల్లో కూడా కనపడతాయి. కానీ 3 ఒకటి. ఆ 3 కలిస్తే కోడిగుడ్డు అంటారు తప్ప ఆ పెంకట్టుకొస్తే ఏమంటారు? పెంక్ అంటారు. లేకపోతే తెల్ల సొనట్టుకొస్తే ఏమంటారు? గుడ్డు అంటారు. దాన్ని తెల్ల సొన అంటారు. లేకపోతే పచ్చ సొన పెట్టుకొస్తే ఏమంటారు? ఇది పచ్చ సొన అంటారు. గుడ్డు అని ఎవరు అంటారు? ఈ 3 కలిస్తేనే గుడ్డు. గుడ్డులో నుంచే వచ్చింది పెంకు, గుడ్డులో నుంచి వచ్చింది తెల్ల సొన, గుడ్డులో నుంచి వచ్చింది పచ్చ సొన. అలాగనే యెహోవాలోనే ఉన్నాడు మిళితమైన యేసువారు శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడే తప్ప ఆయనకు భార్య లేదు యెహోవాకు. అయితే తండ్రి అని ఎందుకు సంబోధించమన్నాడు? నేను మీ తల్లికి ఇచ్చిన పరిత్యాగ పత్రిక ఏది, ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు యెహోవా. పైన యెరూషలేము మీకు తల్లి అన్నాడు. ఈ 3 వచ్చిన భాగాల యొక్క నిగూఢమైన భావం ఏంటో వచ్చే ఆదివారం ధ్యానించుకుందాం. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. శుక్రవారం ప్రార్థన ఉంటుంది, కానీ శుక్రవారం ఈ విషయాన్ని చెప్పాను.